ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు క్రెడిట్ కార్డ్ బిల్ 3 lakhs రూపీస్ ఉంది. ఎట్ ది సేమ్ టైం మీ చేతిలో 3 లక్షల రూపాయలు ఉన్నాయి. మరి ఇటువంటి సమయంలో క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలా, లేదంటే ఫ్యూచర్ ప్లాన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలా? చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే క్రెడిట్ కార్డ్లో మినిమం బ్యాలెన్స్ కట్టేస్తూ ఎట్ ది సేమ్ టైం సిప్ కూడా కడుతూ ఉన్నారనమాట. అసలు ఇలా చేయొచ్చా, చేయకూడదా? ఎలా అసలు మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి? దీనికి సంబంధించి ఇవాళ మనతో చెప్పడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. సో తన మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. యా మ్యామ్. సో ఇదే ఎగ్జాంపుల్ 3 లక్షలు ఉన్నాయి. అతను క్రెడిట్ కార్డ్ బిల్ కట్టుకోవాలా, లేదంటే మినిమం బ్యాలెన్స్ కట్టాలా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా? సో ఏం సజెస్ట్ చేస్తారు మీరు? సో ఇంకొకటి కూడా యాడ్ చేయొచ్చు అండి. అంటే జనరల్ గా అంటే మేము చూస్తున్నాం కదా, క్లయింట్స్ అందరూ మా దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళది మేము బడ్జెటింగ్ చేస్తాము. వాళ్ళకి ఇన్కమ్ ఎలా వచ్చింది, వాళ్ళు ఎక్స్పెండిచర్ ఎక్కడెక్కడ పెడుతూ ఉన్నారు అనేది. సో వాళ్ళ ఇన్కమ్ లో ఏంటంటే ఒక ఈఎంఐ క్రెడిట్ కార్డ్ కి మినిమం బ్యాలెన్స్ పే చేస్తూ ఉంటారు. మళ్ళీ ఒక ఎస్ఐపి కూడా ఉంటుంది. ఒక ఎస్ఐపికి 10,000 చేస్తారు. వాళ్ళకి 3 lakhs అంటే మేబీ 9,000 10,000 వరకు మినిమం బ్యాలెన్స్ కట్టాల్సి ఉంటుంది. అంటే ఎందుకంటే మీ క్రెడిట్ కార్డ్ మీద 36% అండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 1 lakh మీద మీరు దాదాపుగా ఒక 3,000 నుంచి 4,000 వరకు గానీ కట్టినట్లయితే మీకు 3 lakhs లోన్ కి ఓన్లీ ఇంట్రెస్ట్ 10,000 కడుతున్నారు. ఓన్లీ ఇంట్రెస్ట్ అంటే సంవత్సరానికి మీరు ఎంత కడుతున్నారు? 36,000 ఇంట్రెస్ట్ కడుతున్నారు. 1 lakh కి 36,000 మీరు క్రెడిట్ కార్డు మీద కడుతూ ఒకవైపు ఏం చేస్తున్నారంటే ఎస్ఐపి చేస్తున్నారు 10,000. దాని మీద మీకు ఎంత వస్తుంది? ఓకే, 12% మనం నార్మల్ రిటర్న్స్ తీసుకున్న 12,000 వస్తుంది. ఇక్కడ 12,000 వస్తుంది, అక్కడ 36,000 కడుతున్నారు. సో దానివల్ల మీకు ఇంకా 14,000 24,000 వరకు మీకు లాస్ అయ్యి మీకు కనిపిస్తుందండి. సో ఇలాంటివి లేకపోతే కొంతమంది ఎట్లా ఉంటారంటే, మేడం నా దగ్గర ఒక 1 lakh ఉంది, 2 lakhs ఉంది, ఇన్వెస్ట్ చేయమంటారా అంటే, సార్ ముందు క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ మీద మీకు ఇక్కడ మార్కెట్ లో ఇయర్ రిటర్న్స్ రాకపోవచ్చు. మనం ఈ ఇయర్స్ మనం మీరు చూసుకున్నట్లయితే జూలై లాస్ట్ ఇయర్ 2024 లో మార్కెట్ ఎక్కడుందో ఇప్పుడు 2025 జూలైకి అక్కడే ఉందండి. సేమ్ అక్కడే 24,000 అరౌండ్ 700 600 దగ్గరే ఉంది. లాస్ట్ ఇయర్ 24 లో ఎంత ఉందో నిఫ్టీ ఇప్పుడు 25 జూలైలో కూడా అంతే ఉంది. సో మీరు కానీ అక్కడ కానీ ఇంట్రెస్ట్ కట్టుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇక్కడ 36,000 మీరు కట్టే వాళ్ళు అక్కడ ఏం రిటర్న్స్ రాలేదు. సో ఎంత మీకు మనీ అనేది ఎంత మీకు డిస్ట్రాయ్ అయిపోతుందో మీకే అర్థమవుతుందండి. సో అందుకనే మార్కెట్ లోకి వచ్చేసి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేస్తారు. మార్కెట్ లో పెట్టేస్తే చాలా రిటర్న్స్ వస్తాయి. ముందు ఆ లోన్స్ అన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ కి వచ్చేస్తూ ఉంటారు. ఇక చాలా మిస్టేక్స్ అండి. ఇంకా ఇది ఒక్కటే ఇంకా నార్మల్ అండి. ఇంకోటి ఏంటంటే పర్సనల్ లోన్ తీసుకొని ప్లాట్ కొనేస్తారు. మొత్తం పర్సనల్ లోనేనండి. అంటే 30 lakhs పర్సనల్ లోన్ తీసుకుంటారు. వాళ్ళ దగ్గర ఇంకా ఏమీ అమౌంట్ ఏమీ ఉండదు. మొత్తం 30 lakhs 30-40 lakhs పర్సనల్ లోన్ తీసేసుకొని అక్కడ ప్లాట్ కొంటారు. దాని మీద ఇంట్రెస్ట్లు ఈఎంఐలు కడుతూ ఉంటారు. అదేం పెరగదు, అక్కడ పెరగదు, ఇక్కడ ఈఎంఐ కడుతూ ఉంటారు. సో ఇలాంటి మిస్టేక్స్ మీకు చాలా చాలా ప్రాబ్లమెటిక్ గా అనిపిస్తాయండి. ఒక 5 years తర్వాత మీరు పెట్టిన రియల్ ఎస్టేట్ లో అది పెరగదు. మీరు ఈ ఏదైతే క్రెడిట్ కార్డ్స్ మీరు వాడేశారో దాని మీద ఓన్లీ మీరు గోల్డ్ లోన్లు తీసుకుంటారండి. ఆ గోల్డ్ లోన్ మీద ఓన్లీ మినిమం బ్యాలెన్సే కడతారు, ఆ ప్రిన్సిపల్ కట్టరు. అలానే క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటారు, ఓన్లీ మినిమం బ్యాలెన్స్ కడతారు, ప్రిన్సిపల్ కట్టరు. మరి ఇవన్నీ ఎన్ని రోజులు మీరు ఆ బ్యాంకులకి అంతంత అమౌంట్లు ఇంట్రెస్ట్లు మనం కడుతూ ఉంటాము. సో దానికి ఎక్కడైనా ఫుల్ స్టాప్ పడాలి అంటే ముందు ఇన్వెస్ట్మెంట్స్ కాదు, ముందు వీటిని అడ్రస్ చేయాలి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ లో మీ మేబీ ఒక ఇయర్ రిటర్న్స్ వస్తాయి, ఒక ఇయర్ రిటర్న్స్ రావు. అలా ఏంటంటే సర్ప్లస్ ఫండ్స్ ఉంటే పెట్టచ్చు, కానీ లోన్స్ ఉంటుండగా మీరు వేర్ యూ ఆర్ పేయింగ్ 14% మీకు పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్లు కానీ, లేకపోతే ఇక్కడ మనకి గోల్డ్ లోన్ కూడా ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. అది 9-10% తీసుకుంటున్నారు. ఆ తర్వాత మనకి క్రెడిట్ కార్డ్స్ 36% ఉంటే ముందు వాటినే మనం అడ్రస్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఒక 1 lakh 2 lakh ఉంటే ముందు ఈ క్రెడిట్ కార్డ్స్ బిల్ పే చేసుకోవడము, పర్సనల్ లోన్ కొంచెం తగ్గించుకోవడము, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మనకి బెటర్ ఉంటుందండి. లేదంటే ఒకవైపు మీరు ఇన్వెస్ట్ చేస్తారు, ఒకవైపు మీకు అక్కడ రిటర్న్స్ రావు, ఇక్కడ ఇంట్రెస్ట్లకే మనీ అంతా మీకు వెళ్ళిపోతుంది. సో దిస్ ఎవ్రీ వన్ హ్యాస్ టు కరెక్ట్. ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక్కసారి
మనకి ఏది బెటర్ గా ఉంటుంది, ఏదైనా మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేదు ప్లాట్ లో కొనాలి, లేదు అంటే ఏదైనా లోన్ పే చేసేయాలా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా స్టాక్స్ లో, ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓకే మ్యామ్, యాక్చువల్లీ నేను చూస్తూ ఉన్నాను. సో చాలా మంది కూడా ఏంటంటే ఇప్పుడు ₹1,00,000 ఉన్నాయి అనుకోండి, 20,000 రూపాయలు మాకు 20% ఆఫ్ రిటర్న్స్ రావాలి మాకు అని చెప్పి వాళ్ళు ఆన్ ది స్పాట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ నాట్ రియల్లీ పాసిబుల్. ఎంత మనం చూసుకున్నా కూడా 12% మ్యూచువల్ ఫండ్స్ లో మనం యావరేజ్ చెప్పగలం, బ్యాంక్స్ అయితే 5.5 ఇప్పుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆశకు పోయి 20% రిటర్న్స్ రావాలని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. అసలు ఎలా వస్తాయి, అసలు సాధ్యం అవుతుందంటారా? సో వెల్త్ క్రియేట్ చేయాలని అందరికీ ఉంటుందండి. సో ఒక 1 lakh పెడితే నాకు సంవత్సరం అయ్యేటప్పటికి ఒక 25,000 కావాలి, 20,000 కావాలి అంటే ఒక 20-25,000 కావాలి అంటే 20% 25% రావాలి. అసలు 20-25% రావాలి అంటే ఎంత రిస్క్ తీసుకోవాలి, ఎక్కడ వస్తుందండి? 20-25% వస్తుంది అంటే అది చాలా రిస్క్. ఇట్ కుడ్ బి ట్రేడింగ్, ఇట్ కుడ్ బి బెట్టింగ్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఇట్ కుడ్ బి స్పెక్యులేషన్. అలాంటివి ఏమైనా చేస్తే అంత హై రిస్క్ మీకు తీసుకుంటే తప్ప ఈ రోజుల్లో ఈ సిచ్యువేషన్స్ లో మీకు 20-25% రావడం విచ్ ఈస్ వెరీ హైలీ రిస్కీ. అక్కడ మీకు రిటర్న్స్ రావడం పక్కన పెడితే దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఆర్ దేర్, మీ ప్రిన్సిపల్ పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ రిటర్న్స్ పక్కన పెట్టండి, మీరు ఓన్లీ రిటర్న్స్ నే చేజ్ చేస్తున్నారు, రిస్క్ లో పెట్టేస్తున్నారు. మీకున్న 1 lakh ని రిస్క్ లో పెట్టేసి, ఎందుకంటే యూ వాంట్ 20%, 25%. అంటే మీకు ఎవ్రీ ఇయర్ 20,000, 25,000 దాని మీద రిటర్న్స్ కావాలి అనే ఉద్దేశంతో మీరు అలాంటివి చేస్తూ ఉన్నారండి. దానికన్నా ఏంటంటే మీరు ఇలా రిటర్న్స్ చేసుకోకుండా కొంచెం సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. జస్ట్ ఎగ్జాంపుల్ ఇదే 20,000 కావాలి అనుకోండి, మీరు 2 lakhs ఇన్వెస్ట్ చేయండి. 2 lakhs మీద మీకు 10% అంటే విచ్ ఈజ్ నాట్ హ్యావింగ్ మచ్ రిస్క్. 10% అనేది మనకి చక్కగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజెస్ ఫండ్స్ కానీ డెట్ ఫండ్స్ కూడా ఇప్పుడు మనకి 10% ఇస్తున్నాయి. ఇటువంటి రిస్క్ లేకుండా హ్యాపీగా మీకు ఆ 20,000 వస్తాయి. సో అక్కడ ప్రిన్సిపల్ మీకు సేవ్ అవుతుంది, అలానే మీకు ఎవ్రీ ఇయర్ మీరు అనుకున్న టార్గెట్ నాకు 20,000 కావాలి అన్నది సేవ్ అవుతుంది. మీరు జస్ట్ ఏంటంటే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేసుకోవడం మీద పెట్టడం కానీ మీరు ఇలా ఏవైతే రిటర్న్స్ ని చేజ్ చేయడం అనేది కానీ స్టార్ట్ చేసి, చాలా మంది ఇదేనండి రిటర్న్స్ ని చేజ్ చేయడంలోనే ఎక్కువగా మనీ అనేది పోగొట్టుకుంటున్నారు. ఈ ట్రేడింగ్ లోకి వాటిల్లోకి వెళ్ళిపోయి బెట్టింగ్ లో వీటిల్లో ఏంటంటే వాళ్ళు ఇదే చెప్తారు కదా, మీకు 5 days లో లేకపోతే 5 months లోనో ఇంత అమౌంట్ అయిపోతుందని. సో ఆ చేజ్ చేయడం కన్నా మనం ఇలా డిసిప్లిన్డ్ గా సిస్టమాటిక్ గా మన ప్రిన్సిపల్ ని కూడా సేవ్ చేసుకుంటే మంచిదండి. సో అదే దురాశ దుఃఖానికి చేటు అంటాం కదా. సో అదే విధంగా మీరు మరి ₹1,00,000 పెట్టి 20% ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక మీకు రావాలి దాని మీద అనుకున్నట్లయితే సో ఇంపాసిబుల్ కాబట్టి సేవింగ్స్ మీరు కొంచెం ఎక్కువ కనుక పెట్టుకున్నట్లయితే సో దట్ అది మీకు బాగా రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి మాధవిరెడ్డి గారు చెప్పడం జరిగింది. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది మీ అందరికీ అర్థమైంది కదా. సో మరి ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో వీటిని ఫస్ట్, క్రెడిట్ కార్డ్స్ అనే కాదు అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా క్లియర్ చేసుకుని తర్వాత మీరు పెట్టుబడి పెట్టుకుంటే బెటర్ అని చెప్పి సో మాధవిరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.